హాయ్ వ్యూవర్స్, ఈరోజు నా స్టైల్లో సాంబార్ చేశానండి. బెండకాయ మట్టికాయతో కలిపి సాంబార్ చేశాను. సాంబార్లో ఇంగ్రీడియంట్స్ తెలుసు కదా, పసుపు, కొంచెం ఎర్రగడ్డలు అవన్నీ వేసి ఉడికిచ్చేసాను. సాంబార్ పొడి వేసి డైరెక్ట్గా మసాలాతో కూడా వేపుకొని సపరేట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా తొందరగా వచ్చేస్తుంది. అన్నీ కలిపి వేసేసి ఆ తర్వాత ఈ విధంగా సులువుగా తిరువాత వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మంచి తయారైపోతుంది సాంబార్. తిరువాతలో పచ్చిమిరపకాయలు కూడా వేసానండి, బాగుంటుంది. మంచి రుచిగా ఘాటుగా వాసన వస్తుంది. చూడ ఎంత చక్కగా ఉంది. వెరీ ఫాస్ట్గా పనిచేసే వాళ్లకు బాగా పనికొస్తుంది. ట్రై చేయండి. లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ ప్లీజ్, సబ్స్క్రైబ్ మీ ప్లీజ్, షేర్ మై ఛానల్.